బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. దీన్నే మనము వన్ బెల్ట్ వన్ రోడ్ అని కూడా చెప్పుకుంటాం. ఇది 2013లో జీ జిన్పింగ్ చైనా వాళ్ళు స్టార్ట్ చేసిన ఒక ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ట్రేడ్ కనెక్టివిటీ గాని, లేదా రీజనల్ కనెక్టివిటీ గాని, లేదా రీజియన్ టు సీ రూట్, సీ కోస్టల్ లైన్ కనెక్టివిటీ గాని అక్రాస్ ద బార్డర్స్ ఆఫ్ డిఫరెంట్ నేషన్స్ అండ్ కాంటినెంట్స్ ని కలుపుతూ ఉంటుంది. దీనివల్ల చైనాకి మిడిల్ ఈస్ట్ లేదా చైనాకి యూరోపియన్ మార్కెట్‌లోని ఈజీగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. ఇది రీసెంట్‌గా న్యూస్‌లో ఉంది. 2 కారణాలకి. ఒకటి పీఓకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్‌లో ఈ చైనాకి సంబంధించిన ఓబీఓఆర్ అనేది, ఈ రూట్ అనేది మన ఇండియాలో అంటే పీఓకే నుంచి డైరెక్ట్‌గా పాకిస్తాన్‌కెళ్ళి మన గ్వాదర్ సీ పోర్ట్‌కి వెళ్తుంది. రెండో రీజను కొలంబియా రీసెంట్‌గా ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో జాయిన్ అయింది. చాలా కంట్రీస్ జాయిన్ అయ్యాక దీని నుంచి మళ్ళీ రివర్స్ అయిపోతున్నారు. బయటకొచ్చేస్తున్నారు. ఓన్లీ బికాస్ ఆఫ్ చైనీస్ డెట్ ట్రాప్ స్ట్రాటజీ అనేది ఇక్కడ చాలా ప్రాబ్లమ్‌గా ఉంది. చైనీస్ లోన్స్ ఇచ్చి మళ్ళీ అదే లోన్స్‌ని చైనాకి కట్టడం వల్ల ఈ దేశాలు ముఖ్యంగా ఆఫ్రికన్ కంట్రీస్ అన్నీ కూడాను డెట్ ట్రాప్‌లో పడిపోతూ ఉన్నాయి. సో ఇది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. థాంక్ యూ వెరీ మచ్. జై హింద్.